హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే కార్న్ తోటి ఏమేమి రెసిపీస్ చేస్తామో చూపించబోతున్నాము. సో మేమైతే 2 రెసిపీస్ చేస్తున్నాము. ఒకటైతే మసాలా కార్న్, ఇంకొకటి దోశ వేస్తున్నాము. ఫస్ట్ అయితే మసాలా కార్న్ ఎట్లా చేయాలో చూపిస్తాము. ఇక్కడైతే స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాము. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడైతే కార్న్ వేస్తున్నాము. కార్న్ అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవైతే లోకల్ మొక్కజొన్న, స్వీట్ కార్న్ అయితే కాదు. స్వీట్ కార్న్ కంటే ఈ లోకల్ మొక్కజొన్నల్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ఎవరైనా హ్యాపీగా తినేసేయచ్చు వీటిని. కార్న్ అయితే ఫ్రై అయినాయి. నెక్స్ట్ కొంచెం అయితే అల్లం పేస్ట్ వేసుకున్నాము. ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్. సో అల్లం పేస్ట్ ఇంకా సాల్ట్ మంచిగా మిక్స్ అయ్యే వరకు కలుపుతున్నాము. నెక్స్ట్ అయితే కారం వేస్తున్నాము, కొంచెమే స్పైస్ కోసం అంతే. మేమైతే ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ అయితే వేసినాము. నెక్స్ట్ అయితే కొత్తిమీర వేస్తున్నాము. అంతే అండి, మసాలా కార్న్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ సర్వ్ చేసుకోవడమే. సర్వింగ్ అయితే అయిపోయింది. ఆనియన్స్ వేసుకుంటున్నాము, ఇంకా కొంచెం కొత్తిమీర, లెమన్ కూడా వేసుకుంటున్నాము. సో ఇదైతే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే దోశ అయితే వేసి చూపిస్తాము. ఇప్పుడైతే దోశ వేస్తున్నాము. దీంట్లో అయితే మేము మొక్కజొన్న గింజలతో పాటు పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకున్నాము. నెక్స్ట్ అయితే దీంట్లో బియ్యపిండి, కొంచెం సాల్ట్ ఇంకా జీలకర్ర అయితే వేసి ఇలా దోశ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడైతే దోశ ప్యాన్ అయితే పెట్టేసుకున్నాము స్టవ్ పైన. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆనియన్తో రబ్ చేసి ఇప్పుడైతే దోశ అయితే వేసుకుంటున్నాము. నెక్స్ట్ అయితే ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాము. మీకు కావాలంటే నెయ్యి అయినా బటర్ అయినా వేసుకోవచ్చు. ఒకవైపు అయితే కాలిపోయింది, ఇంకో సైడ్ అయితే వేసుకుంటున్నాము. ఇట్లా 2 వైపులా కాల్చుకుంటే టేస్టీగా ఉంటుంది దోశ. సో ఇంతే అండి, దోశ చేయడం కూడా అయిపోయింది. బియ్యపిండి వేసుకోవడం వల్ల దోశ అయితే క్రిస్పీగా వస్తుంది. సో బియ్యపిండి అయితే కంపల్సరీ వేసుకోవాలి. సో ఇంతే అండి, మసాలా కార్న్ ఇంకా దోశ అయితే రెడీ అయిపోయినాయి. చాలా సింపుల్. వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తే ఇలా అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి, హెల్తీ కూడా. ఇవి లోకల్ కార్న్ కదా, సో చాలా హెల్తీ. ఇవి అయితే స్వీట్ కార్న్ కంటే చేయడానికి కూడా చాలా సింపుల్. టైం కూడా ఎక్కువ తీసుకోదు. సో టైం ఎక్కువ లేనప్పుడు ఏదైనా స్నాక్ ఐటెం తినాలనిపించినప్పుడు ఇలా అయితే ట్రై చేయండి. సో అంతే అండి, ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.